అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్లో మట్టా వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. తీర్మార్ డప్పులు పుష్పమాలలతో రామచంద్ర యాదవ్ కి బీసీ మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీలుగా రాజ్యమేలుతున్నాయి అని, టీడీపీ, వైసీపీ పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మహిళలకు, రైతులకు ఏ విధంగా మేలు చేయాలి అని కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి అనే చూస్తున్నాయని, రెండు పార్టీలు వేరైనా వారి ఎజెండా మాత్రం రాష్ట్ర దోపిడీ అని రామచంద్ర యాదవ్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతున్నా మహిళలకు, రైతులకు, బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైంది అని, అన్ని వర్గాల ప్రజలలో కూటమి పాలనపై అసంతృప్తిగా ఉందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ అన్ని విధాలుగా పోరాటం చేయడానికి వైసీపీ, టీడీపీ పార్టీల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్లబోతుంది అని, దీని గురించి ఈ నెల 23వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తి ప్రణాళిక రూపొందిస్తామని ఆయన అన్నారు. ఈరోజు బీసీ నాయకులు పెద్దలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సంపద సృష్టిస్తాను, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను, రాష్ట్రంలో శాంతియుత పరిపాలనను అందించి అన్ని వర్గాలకు మంచి చేస్తాను, సూపర్ 6 పథకాలు అందిస్తాను, రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పి అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, అధికారంలోకి వచ్చిన గత 13 నెలల పాటు వీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా తప్పుడు ప్రచారాలతో, కల్లిపల్లి మాటలతో కాలయాపన చేస్తూ అవకాశం దొరికిన చోటల్లా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వీరిచ్చిన ఏ ఒక్క హామీలో ముందుకెళ్లే ప్రయత్నం కానీ, అదేవిధంగా సూపర్ 6 పథకాల అమలు విషయంలో కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రంలో ఏ విధంగా భూములను దోపిడీ చేయాలి, వీళ్లకు కావాల్సిన కంపెనీలకు ఏ విధంగా కట్టబెట్టాలి, అదేవిధంగా ప్రాజెక్టుల పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ చేయాలి అనే అంశాలపైన వీళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి అడుగు ముందుకు వేయకుండా మహిళలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ పేరు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం లేదు. ఏ విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది, ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి ఈరోజు కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగా బీసీ రక్షణ చట్టం ఏదైతే మీరు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి ఉందో, ఈ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి మీకు ఏదైనా నిధులు కావాలా, లేదా దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా బడ్జెట్ కేటాయించాలా అనే విషయము ఈరోజు నేను మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈ 13 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీల పైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. మీ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులనే హత్యలు చేశారు. మరి ఇప్పటి వరకు చట్టాన్ని తీసుకురాలేదంటే దీని మీద
వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నిజంగా మీరు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తారా లేదా గతంలో లాగే తప్పుడు హామీలు ఇచ్చి మేము వెన్నుపోటు పడిచి ఓట్ల రాజకీయం చేస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేత చెప్పించాల్సిన బాధ్యత ఈ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఉంది. కరెక్ట్ గా బీసీవై పార్టీ తరఫున నెల రోజుల సమయం ఇస్తున్నాము. ఈ 30 రోజుల్లోపు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ రాష్ట్రంలో బీసీల ఉద్యమం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అడుగుల మాటలు, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని, రాష్ట్రాన్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటన్నింటి మీద ప్రశ్నించాల్సిన ప్రతిపక్షము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిరుగుతూ, రోడ్లలో జనాలను చంపుకుంటూ, నరుకుతాము, చంపుతామంటూ సినిమా డైలాగులు కొట్టుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేని దుస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు రైతులపైన దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, అనేక రకాలుగా బీసీలపైన దాడులు, బీసీలను అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు వేరైనప్పటికీ వీళ్ళ విధానాలు ఒకే రకమైన విధానాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల తరపున బీసీవై పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేస్తూ ఈ రెండు పార్టీలు చేస్తున్న నీచాలను, అదే విధంగా అన్యాయాలను ఎదిరించి ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బీసీవై పార్టీ తొందరలో ప్రజల్లోకి వెళ్లబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా కడప జిల్లాకు కూడా నీళ్లు అందించి సాగునీరుతో పాటు తాగునీరు అందించే కార్యక్రమము, అదేవిధంగా పారిశ్రామికంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా రకరకాల కారణాలతో కాలయాపన చేస్తున్నారు. రాయలసీమకు సంబంధించి హంద్రీనేవా ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండగా ఈ రోజు మళ్ళీ మీరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే, మీరు ముడుపులు తీసుకోవడం కోసం మాత్రమే వనకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొని వచ్చి 82,000 కోట్ల ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఈ రోజు పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు నాయుడు గారు, రైతులకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు నాయుడు గారు, మరి 82,000 కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇందులో బడ్జెట్ లో సంవత్సరానికి ఎంత కేటాయిస్తారు? దీనంతటిపైన కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు వనకచర్ల ప్రాజెక్ట్ అంటే సుమారు 9 లిఫ్ట్లు ఉంటున్నాయి. వీటన్నింటికీ కూడా విద్యుత్తు ఎంతవరకు అవసరం వస్తుందంటే సుమారు 4,100 మెగావాట్స్ విద్యుత్ అవసరం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంటే పోలవరం నిర్మాణం ద్వారా 970 మెగావాట్ల విద్యుత్తు ప్రొడ్యూస్ అవుతుంది. దీని ద్వారా రాష్ట్రానికి వెలుగులు అందిస్తామని చెప్పి ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా వనకచర్ల ప్రాజెక్టు పూర్తవ్వాలంటే, వనకచర్ల ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందించాలంటే ఇలాంటి పోలవరం ప్రాజెక్టులో 4 ప్రాజెక్టులు కడితే కానీ విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంటుంది. లేదంటే రాష్ట్రం మొత్తాన్ని అంధకారం చేసి వనకచర్ల ప్రాజెక్టుకి విద్యుత్ అందిస్తే అప్పుడు కూడా మీరు దీన్ని కూడా ఒక కుట్ర కోణంలో చూస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి ప్రజల్ని ఏమారించే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా